ముంబై నటి జత్వాని కేసు దర్యాప్తులో దూకుడు పెంచారు పోలీసులు. నటిని వేధించిన వ్యవహారానికి సంబంధించిన కేసులో నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే 5 పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో 3 ఐపీఎస్ ఆఫీసర్, 1 సిఐ, 1 ఏసీపీ స్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు కాంతిరాణా, విశాల్ గునిల్కు సస్పెండ్ చేసింది. జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తప్పు చేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలేది లేదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావును బదిలీ వేటు వేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. మధు, ఏదైతే ఉందో ముంబై నటి జత్వాని కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా 2 సిఏ స్థాయి, అదేవిధంగా ఏసీపీ స్థాయి అధికారులను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అందరూ అనుకున్నట్టుగానే ఈ కేసు సంబంధించి నీరు గార్చారని చెప్పేసి అనేక విమర్శలు వచ్చినప్పటికీ వరదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు సంబంధించి కొంచెం డిలే అయిందని చెప్పాలి. ఈ కేసు వరదలు ఎప్పుడు ముగిసాయి అప్పటి నుంచి మళ్ళీ కేసును విచారణ వేగవంతం చేయడం, అదేవిధంగా ఏదైతే ఉందారో విజయవాడ పోలీసులు డీజీపీకి ఇచ్చిన నివేదిక ప్రకారము సీఎంకి డీజీపీలు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న ఎవరైతే ఉన్నారో మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా, అదేవిధంగా అప్పుడు డీజీసీపీగా పనిచేసినటువంటి విశాల్ గునిల్పైన వేటు వేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడూ చేయని విధంగా 3 ఆఫీసర్లను ఒకేసారి సస్పెండ్ చేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ కేసు సంబంధించి మహిళ ఇబ్బంది పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా వ్యవహరించింది. ఈ సీరియస్నెస్ వ్యవహారంలో భాగంగానే ఒకేసారి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ సస్పెండ్ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళను ముంబై నుంచి కేసు పెట్టిన వెంటనే తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి కేసులు బలాయించి తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో నటి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు, ఆర్మీ అతను కూడా అతను ఇబ్బంది పెట్టారని చెప్పేసి అందరూ చాలా విమర్శలు చేసినప్పటికీ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాల్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా ఎవరైతే ఉన్నారో ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చిన సమయంలో చాలా కీలక పాత్రగా వ్యవహరించినటువంటి టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిఏ ఇటువంటి వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ పోలీసు వర్గాలతో ఒక చర్చ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఏపీ పోలీసులు తీసుకునే నిర్ణయానికి హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మధు. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.